వెల్కమ్ టు లైఫ్ లైన్. సయాటికా డిస్క్ సమస్యలు రావడానికి కారణాలేంటి, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అర్చన. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్. సయాటికా రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? సియాటికా అనేది మనకి ఎప్పుడైతే ఈ వెన్నెముక వ్యవస్థలో లాస్ట్గా ఉండేటువంటి అంటే నడుం భాగం దగ్గర ఉండే ఈ L4, L5, S1 అనే డిస్క్లు ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో అప్పుడు మనకి అక్కడే సయాటికా నర్వ్ అనేది అక్కడ నుంచి కింద వరకు కూడా పాస్ అవుతూ ఉంటుంది. సో అక్కడ నుంచి ప్రాబ్లం వస్తుంది కాబట్టి, అంటే ఎక్కడైతే అది స్టార్ట్ అవుతుందో అక్కడ ఉన్న డిస్కులు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి, అంటే డిస్కులో వాపు రావడం వల్ల మనకి, లేకపోతే డెసికేషన్ ఆర్ ప్రొట్రూషన్ వల్ల పక్కనే ఉన్న సయాటికా మీద భారం పడుతుంది, అంటే ప్రెషర్ పడుతుంది. సో దానివల్ల కంప్రెషన్ ఆఫ్ ద సియాటికా నర్వ్ రావడం, సో దానివల్లనే మనకి ఈ సియాటికా ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి L4, L5, S1 ఎఫెక్ట్లో ఉన్నప్పుడు. సో ఎలా స్టార్ట్ అవుతుంది ఈ పెయిన్, మన సియాటికాని ఎలా గుర్తిస్తాము దీన్ని అంటే, బేసిక్గా మనకి ఫస్ట్ పెయిన్ అనేది ఆ నర్వ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కింద వరకు కాకుండా ఫస్ట్ బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కవైపే, ఎదర్ ఇన్ ద రైట్ సైడ్ ఆర్ ద లెఫ్ట్ సైడ్, ఫస్ట్ ఒక సైడ్ స్టార్ట్ అయ్యి అది మనకి పిరుదుల వరకు వెళ్ళటం, అక్కడ నుంచి బ్యాక్ ఆఫ్ ద థై ఉండటం, కాసేపు మళ్ళీ అక్కడ ఉండి తర్వాత నీస్ పాప్లిటియల్ ఫోసా వరకు రావటం. అలా ఒక 6 months 7 months అలా ఉన్న తర్వాత అలా కిందకి లోవర్ లెగ్ యాంకిల్ వరకు కూడా మనకి ఆ నర్వ్ పాస్ అయ్యేంత వరకు కూడా మనకి ఆ పెయిన్ అనేది వస్తుంది. కాకపోతే ఎటే స్ట్రెచ్లో స్టార్ట్ అయిన కొత్తలోనే అలా 24/7 ఒక పుల్లింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ అనేది కాకుండా కొంచెం కొంచెంగా, అంటే మనకి నేను చెప్పినట్టుగా ఆ లొకేషన్లో ఎస్పెషల్లీ బ్యాక్ ఆఫ్ ద థై కానీ పాప్లిటియల్ ఫోసా, బ్యాక్ ఆఫ్ ద నీస్, లోవర్ లెగ్స్కి వస్తూ మొత్తం కాలంతా కూడా ఒక తీగ పెట్టి లాగితే ఎలా ఉంటుందో అలా కొంచెం నరం లాగినట్టుగా, నర్వ్ లాగినట్టుగా మనకి ఉండడాన్ని సియాటికా అంటాం. సో దీనిలో కూడా మనకి పెయిన్తో పాటుగా మనకి కూర్చోడానికి ఇబ్బందిగా ఉండటం బికాస్ ఆఫ్ ద పెయిన్, కానీ మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉండటం, ఫస్ట్ మూమెంట్ కొంచెం ఇబ్బందిగా ఉండటం, కంటిన్యూస్గా నడిచేటప్పుడు పెద్దగా ఇబ్బంది అనేది అనిపించకపోవటం, తర్వాత దానికి తిమ్మిళ్ళు రావటం, అంటే కాలు బరువుగా అనిపించినట్టుగా మజిల్ క్రాంప్స్ లాగా ఉండటం, కాలు కొంచెం హెవీగా అనిపించటం, ఇవన్నీ కూడా మనం సియాటికాలో చూసే ముఖ్యమైన లక్షణాలండి. ఓకే, ఈ సయాటికాకి హోమ్ రెమెడీతో ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందంట? లేదు. సియాటికా ఒక్కసారి స్టార్ట్ అయ్యింది అంటే అది ఇంటర్నల్గా బల్జింగ్ అనేది ఉంటేనే నర్వ్ కంప్రెషన్ ఉంటుంది, డిస్క్లలో ఏదైనా ఇష్యూ ఉంటేనే నర్వ్ కంప్రెషన్ ఉంటుంది. కాబట్టి అది హోమ్ మేడ్ రెమెడీస్తో దీన్ని మనం ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా కాపాడుకోలేం. కాకపోతే మరీ స్టార్టింగ్ స్టేజ్ అంటే అప్పుడే స్టార్ట్ అయింది, ఒక 1 week 2 weeks 3 weeks నుంచి స్టార్ట్ అయింది అన్నప్పుడు కొన్ని బ్యాక్ ఎక్సర్సైజెస్లో స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల కొంత మేరకు, అది కూడా ఒక అవగాహన ఉన్న డాక్టర్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, L4, L5, S1 ఎఫెక్ట్ ఉన్నప్పుడు అని తెలుసుకొని ప్రాపర్ ప్రికాషనరీ మెజర్మెంట్స్ చేస్తే కొంత మేరకు హెల్ప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని కండిషన్స్లో ఫిజియోథెరపీ ఇనిషియల్ స్టేజ్లో కొంత హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కానీ పూర్తిగా హోమ్ మేడ్ రెమెడీస్ దీన్ని నయం చేసుకోవాలి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అడ్వాంటేజ్ ఎంత ఉందో డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉంది. సోషల్ మీడియాలో యూట్యూబ్ ఓపెన్ చేసి సయాటికా సమస్యలకు సొల్యూషన్స్ ఏంటి అని అలా చూసి హోమ్ రెమెడీస్ చేస్తుంటారు, వాళ్ళు సొంత వైద్యం చేయించుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందంటారు? అది మంచిదేనా అసలు? నో, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు 5.5 years + 3 years చదివే డాక్టర్తో పోలిస్తే ఒక యూట్యూబ్లో ఉండే వాటి వల్ల అవుతుంది అంటే మాత్రం ఈ రోజులో ఏ డాక్టర్స్ కూడా ఒప్పుకోరు, నేనేని కాదు. సో యూట్యూబ్ చూసేసి మనము ఇష్టం వచ్చినట్టు స్ట్రెచ్ ఎక్సర్సైజ్, అందుకే అన్నాను ఒక ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసి ఆ ప్రికాషనరీ మెజర్మెంట్స్ తీసుకుంటే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ సియాటికాలో ఏమైనా నొప్పి తగ్గే అవకాశాలు తక్కువగానే ఉంటాయి, కానీ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. అది మళ్ళీ వాళ్ళ యొక్క అదర్ ఫ్యాక్టర్స్ని బట్టి, వాళ్ళ ఒబేసిటీని బట్టి, వాళ్ళ పాస్చర్ని బట్టి, వాళ్ళ యొక్క అంటే ప్రొఫెషన్ని బట్టి కూడా ఉంటుంది. అంతేగాని యూట్యూబ్లో చూసుకొని వాట్ ఆర్ ఆల్ ద ఎగ్జామినేషన్స్ కానీ, లేకపోతే వాట్ ఆర్ ఆల్ ద ఎక్సర్సైజెస్ ఫర్ ద సియాటికా అని చూసేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే కనుక దానికి ఫర్దర్ కాంప్లికేషన్స్ బేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సియాటికా ఒక్క సైడ్ వచ్చేది కాస్త 2 వైపులా రావటం, దానివల్ల పైనే ఉన్న L1, L2, L3 కూడా బాగా ఎఫెక్ట్ అవ్వటం, మళ్ళీ సర్వైకల్ పార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వటం, టోటల్గా లోవర్ లిమ్స్ అనేది ప్యారలైజ్డ్ అవ్వటం, అంటే టోటల్గా కంప్లీట్గా పారాస్థీషియా కండిషన్స్, అంటే మనకి అసలు స్పర్శ అనేది లేకుండా తెలవటం, ఆ పెయిన్ విపరీతంగా పెరగటం, ఈవెన్ మెడిసిన్ ఎంత వేసినా కూడా, ఈవెన్ హోమియోలో కూడా ఎంత హై డోసెస్ వేసినా కూడా తగ్గకపోవటం, కంప్లీట్గా మళ్ళీ సర్జరీకి వరకు వెళ్ళటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ని కానీ మనం మామూలుగా గూగుల్ని కానీ ఎంతవరకు యూజ్ చేసుకోవాలి, అంతేగాని దానికి సంబంధించిన మెడికేషన్ కోసము లేకపోతే ఎక్సర్సైజ్ ఇలా చేసుకోవాలని మాత్రం బాగా ఇబ్బందిగా ఉన్న కండిషన్స్లో మాత్రం చేయకూడదని నేను చెప్తాను. ఓకే, సయాటికాలో స్టేజెస్ ఏమైనా ఉంటాయంటారు?
సయాటికాలో స్టేజెస్ ఏమి ఉండదు, బట్ ద మోడరేట్ మైల్డ్ లేకపోతే సివియారిటీ ఆఫ్ ద పెయిన్ని బట్టి చెప్పాను కదా, ఫస్ట్ అది డైరెక్ట్గా కాలు మొత్తం కాకుండా ఫస్ట్ అంటే బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యి గ్లూటియల్ పోర్షన్లో ఏర్పడి బ్యాక్ ఆఫ్ ద థై నుంచి అలా మెల్లమెల్లగా కింద వరకు పాకుతూ ఉంటుంది. ఒకవైపుది కాస్త రెండు వైపులా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ డ్యూరేషన్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ అనేది మనకి త్రూ అవుట్ ద డే కూడా, అంటే పడుకున్నా ఉంటుంది, కూర్చున్నా ఉంటుంది. కొంతమందికి సియాటిక్ ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే రెస్ట్ తీసుకుంటే అంటే లయింగ్ పాస్చర్లో కొంత పెయిన్ అనేది రిలీఫ్గా ఉంటుంది. ఈ సియాటికా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు కూర్చోవడం కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. నడవడం దేవుడేరక, కాకపోతే కూర్చోవడం కూడా అంటే ఒక 30-40 మినిట్స్ కంటిన్యూస్గా కూర్చోవాలి, బ్యాక్ సపోర్ట్ తీసుకొని కూర్చోవాలని ఇబ్బంది పడుతుంటారు. ఓన్లీ లయింగ్ పొజిషన్ ఇస్ ఓన్లీ ద బెస్ట్ థింగ్ ఫర్ దెమ్. కానీ అలా అని కంటిన్యూస్గా పడుకోవడం అనేది ఎవరికి సాధ్యం కాదు. పడుకోవడం వల్ల వేరే అదర్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బరువు పెరగవచ్చు, లేకపోతే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఆ రెండు కంట్రోల్లో లేకపోవడం అవ్వచ్చు, అదర్ ఇష్యూస్ బెడ్ సోర్స్ రావచ్చు, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఓన్లీ లయింగ్ పొజిషన్ ఒక్కటి మాత్రమే అమ్యులరేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది. స్టాండింగ్లో ఉన్నా, నడిచినా కానీ లేకపోతే కూర్చున్నా కూడా ఆ గుంజడం అనేది కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఇనీషియల్ నుంచే నెగ్లెక్ట్ అనేది చేయకుండా ప్రాపర్గా వీలైతే సిటీ కానీ లేకపోతే ఎంఆర్ఐ కానీ తీయించుకొని దాని ప్రకారంగా అది సివియర్గా ఉందా, మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, ఎన్ని రోజులుగా ఉంది వాళ్ళకి అనే దాన్ని బట్టి విల్ డిసైడ్ అండి. సయాటికా ఎవరికి వస్తుంది ఎక్కువగా, ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి వస్తుంది అంటారు? ఎక్కువగా అనేది మనకి ఇప్పుడు అంటే మనకి మిడిల్ ఏజ్లోనే చాలా వరకు కనబడుతోంది. ఒకప్పుడు ఏంటంటే మనకి 50-60sలో ఎక్కడో ఒక దగ్గర మాత్రమే మనకి స్పాండిలైటిస్ విత్ సయాటికా ఉండేది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ డెస్క్ జాబ్ చేసే వాళ్ళలో కానీ, ఎక్కువగా లాంగ్ ట్రావెలింగ్ చేసే వాళ్ళలో కానీ, ఈ ఎగ్జిక్యూటివ్స్ కానీ లేకపోతే మార్కెటింగ్ ఏజెంట్స్ కానీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఎస్పెషల్లీ ఎక్కువ ట్రావెలింగ్ చేసేది ఉంటుంది కదా, రఫ్ రోడ్స్ కావచ్చు, అలా ఎక్కువ చేసే వాళ్ళలో అంటే ఇప్పుడు మోర్ దాన్ 100 కిలోమీటర్స్ ఇన్ అ డే చేసే వాళ్ళలో కానీ, ఎక్కువగా ఒబేసిటీ అంటే స్థూలకాయం ఉన్న వాళ్ళలో మనకి ఈ ఫ్యాక్టర్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా ఏదైనా సర్జరీస్ అవ్వడం, రిపీటెడ్గా సర్జరీస్ అయిన కండిషన్స్లో కానీ, లేకపోతే అంటే యూజింగ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ లైక్ ఏంటంటే యాంటాసిడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్న వాళ్ళలో కూడా మనకి బేసిక్గా బోన్ ఫ్రెజాలిటీ అనేది తగ్గిపోవడం, దానివల్ల డెన్సిటీ తగ్గటం వల్ల కూడా బోన్ చాలా డెలికేట్ అయిపోవటం వల్ల కూడా తొందరగా జారటం కానీ, ఉన్న ప్లేస్లో కాకుండా కొంచెం పక్కకు జరగటం, వాపు రావటం, దానివల్ల సియాటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 4-5 ఫ్యాక్టర్స్లో ఎక్కువగా మనకి మిడిల్ ఏజ్లోనే ఈ మధ్య కాలంలో సియాటికా ఇష్యూ అనేది దాదాపుగా గమనిస్తుంది. సియాటికా ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో? సియాటికా అని ఒకసారి నిర్ధారణ వచ్చింది అంటే మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో 50% విత్ ఎంఆర్ఐ వస్తారు, 50% మామూలుగా డైరెక్ట్గా వస్తూ ఉంటారు. సో ఎంఆర్ఐ చూసిన వాళ్ళతో కన్క్లూషన్ ఉంటుంది. అండ్ ఎంఆర్ఐ లేని వాళ్ళ దగ్గర మేము కొన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. అంటే మనకి వాళ్ళు చెప్పే లొకేషన్ని బట్టి మాకు అర్థమవుతుంది L4, L5, S1 లేకపోతే పైన L1, L2 లేకపోతే సాక్రమ్ బోన్ ఎఫెక్ట్ అయిందా, తోక బొక్క కాకిక్స్ ఏమైనా ఎఫెక్ట్ అయిందని చూసి మేము డయాగ్నోస్ చేస్తాం. సో అట్ ద సేమ్ టైం SLR టెస్ట్ అనేది చేస్తాం. SLR టెస్ట్ అనేది స్ట్రైట్ లెగ్ రేజింగ్ టెస్ట్ అంటాము. అంటే కాలు పైకి లేపినప్పుడు ఏ యాంగిల్లో పెయిన్ వస్తుందనే దాన్ని బట్టి మనకు సయాటికాకి నిర్ధారణ పరీక్ష అది. సో అది చేసిన తర్వాత మేము ఒక కన్క్లూషన్కి వచ్చినాక విల్ స్టార్ట్ విత్ ద ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఏంటంటే ఇచ్చేవి హోమియో మెడిసిన్స్ అయినా కూడా వాళ్ళకి ఎందువల్ల వచ్చింది, ఎప్పటి నుంచి ఉంది, ఎందుకు తగ్గట్లేదు, డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చారా లేకపోతే పోస్ట్ లామినెక్టమీ అంటే కొంతమంది L4, L5 లామినెక్టమీ అయిన తర్వాత కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో అలా జరిగిందా లేకపోతే సర్వైకల్ ఇష్యూ ఉండి అది రేడియేట్ అయ్యి కింద వరకు వచ్చిందా అనే దాన్ని బట్టి కాజిటివ్ ఫ్యాక్టర్ అంటే ఎందువల్ల వాళ్ళకి సియాటికా వచ్చింది అంటే వాళ్ళ యొక్క పాస్చరా లేకపోతే ప్రొఫెషనా లేకపోతే ఒబేసిటీయా జెనెటికా హెరిడిటరీ ఏంటనే చూసి దాని ప్రకారంగా టోటల్గా క్లినికల్ సిమ్టమ్స్ అట్ ద సేమ్ టైం మెంటల్ సిమ్టమ్స్ అండ్ ఫిజికల్ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ఒక కాన్స్టిట్యూషనల్ జీనో ఫార్ములా బేస్ మీద ఆ పర్సన్కి ఏదైతే సూట్ అవుతుందో అది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో అలాంగ్ విత్ ద మెడిసిన్స్ అనేది మనకి ఒక 70-80% చేస్తుంది. వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని దూరం పెట్టమని చెప్తాము, పొజిషనింగ్ అనేది చెప్తాము, అండ్ కొంచెం ఆ పెయిన్ రిలీఫ్ వచ్చిన తర్వాత ఎక్సర్సైజెస్ కూడా చెప్తామండి. ఓకే, వన్స్ మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా సయాటికా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మేము చెప్పేటప్పుడే ఫస్ట్లో ఎంక్వైరీలోనే చెప్తాం ఎంత శాతం తగ్గుతుంది, 80%, 90%, కొన్ని కేసెస్ 70% చెప్తాము. బట్ ఆ తర్వాత కూడా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. ఇప్పుడు డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఇవి చేయకూడదు అవి చేయాలి అని చెప్తామో అది పోస్ట్ మెడికేషన్ మీరు చేసేది ఓన్లీ మందులు మాత్రమే ఆపేస్తారు. కాకపోతే మీరు తర్వాత ఆ పొజిషనింగ్ కానీ బరువు మెయింటైన్ చేయడానికి
చేయడం కానీ ఎక్సర్సైజెస్ కానీ ఏవైతే చెప్తామో అవన్నీ చేసుకుంటే 99% మళ్ళీ రికరెన్సీ ఛాన్సెస్ విల్ బి వెరీ వెరీ లెస్. ఓకే, డిస్క్ సమస్యలు రావడానికి కారణం ఏంటంటారు? డిస్క్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది. అంటే అది రిపీటెడ్గా మనకి ఏమైనా యాక్సిడెంటల్ ఫాల్స్ కానీ, లేకపోతే బోన్స్ బాగా డెలికేట్గా ఉండటం కానీ, లేకపోతే డీజనరేషన్ స్టార్ట్ అవ్వడం కానీ, పోస్ట్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో కానీ, లేకపోతే సర్జరీస్ వల్ల కానీ, లేకపోతే లాంగ్ ట్రావెలింగ్ ఉండటం, లేదంటే ఈ డెస్క్ జాబ్స్ కంటిన్యూస్గా చేయటం, కంటిన్యూస్గా సిట్టింగ్ జాబ్స్ చేయటం వల్ల, పెథలాజికల్గా తీసుకుంటే మనకి ఇప్పుడు యాంకలైజింగ్ స్పాండిలైటిస్ కావచ్చు, లేకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, మన ఎస్ఎల్ఈ కావచ్చు, దీనిలో కూడా ప్రతి బోన్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండ్ ఫ్యాక్టర్స్ చూస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం మానసిక ఒత్తిడి కూడా, దానివల్ల కూడా కొంత వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం కాల్షియం డెఫిషియన్సీ, బ్లడ్ సప్లై టు ద బోన్ అనేది సరిగా లేకపోయినా కూడా B12 డెఫిషియన్సీ అండ్ D డెఫిషియన్సీలో కూడా కొన్నిసార్లు మనకి ఈ అక్యూట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు అది అక్యూటా క్రానిక్ అనేది చూసి దాని ప్రకారంగా విల్ గో ఫర్ ద డిస్కషన్. మీరు ఇందాక చెప్పినప్పుడు సియాటికాకి అండ్ డిస్క్ సమస్యలకి రెండింటికి కూడా కూర్చొని చేసే వర్క్ వాళ్ళకే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటారు. కానీ కూర్చొని చేయక తప్పని పరిస్థితి, మరి అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? కూర్చొని ఇప్పుడు ఖచ్చితంగా కొంతమంది కూర్చొని జాబ్స్ చేయాల్సి రావచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక 1 hour కూర్చుంటే ఒక 10 నిమిషాలు లేచి ఒక 10 అడుగులు వేసి మళ్ళీ కూర్చోమని చెప్తాం. అండ్ కూర్చుని చైర్ కానీ అది ఎలా ఉంది అనేది చూడమని చెప్తూ ఉంటాము. అండ్ ఒకవేళ డెస్క్ జాబ్ అయితే కనుక ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లో డెస్క్ అంటే మనకి సిస్టమ్ అనేది పెట్టుకొని దానికి తగ్గట్టుగా మరి ఈ పోర్షన్ అనేది బెండ్ అవ్వకుండా, అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ అనేది ఇలా ఒగ్గి కూర్చోకుండా కొంచెం స్ట్రైట్గా కూర్చొని మ్యాక్సిమం బ్యాక్ సపోర్ట్ ఉన్న చైర్నే కూర్చోమని చెప్తాం. లేదు బ్యాక్కి దీనికి బాగా గ్యాప్ ఉందంటే ఇప్పుడు చాలా వరకు కుషన్స్ కూడా వచ్చాయి కాబట్టి అది కూడా పెట్టుకొని బ్యాక్ సపోర్ట్ తీసుకొని కూర్చోమని చెప్తాము. అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా టైం ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ అని చెప్తాం. అంటే ఎక్కువని కాదు, ఈ సర్వైకల్ ఇష్యూ కానీ లంబార్ ఇష్యూస్ కానీ ఉన్న వాళ్ళలో డెఫినెట్గా మనకి దానికి నెక్కి సంబంధించిన ఎక్సర్సైజ్, బ్యాక్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రైట్ అండి. డిస్క్ సమస్యలు, సయాటికా సమస్యలు ఒకే విధంగా ఉంటాయా? ఎలా గుర్తించడం అంటారు? డిస్క్ అంటే ఇప్పుడు మనం L4 L5 ఎఫెక్ట్ అయితేనే కదా మనకి సియాటికా అంటున్నాము. సో బేసిక్గా మనకి అంటే వెన్నెముక వ్యవస్థ ఎలా ఉంటుందంటే సర్వైకల్, థొరాసిక్ ఆర్ డార్సల్, లంబార్ అండ్ సాక్రమ్, కాకిక్స్ అని చెప్తూ ఉంటాం. ఇది మన వెన్నెముక వ్యవస్థ. అంటే మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్, సైడ్ బెండింగ్ జరగాలంటే ఇది పటుత్వంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఈ డిస్కుల మధ్య మనకి అంటే వర్టిబ్రేస్ ఉంటాయి కదా, వర్టిబ్రేస్కి మధ్యలో కుషన్ లాగా అంటే ఒక సపోర్ట్ చేసే పర్టికలే మనం డిస్క్ అంటూ ఉంటాం. సో ఆ డిస్క్లలో ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి అది L4 L5లో వస్తుంది కాబట్టి దాన్ని సయాటికా అంటాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్లో వచ్చింది అనుకోండి, దాన్ని మనం సర్వైకల్ స్పాండిలైటిస్ ఆర్ స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటాం. సర్వైకల్ మైలోపతి అని, సర్వైకల్ రాడిక్యులోపతి అని, డిపెండ్స్ ఆన్ ద కండిషన్ని బట్టి వాళ్ళ యొక్క సిమ్టమ్స్ని బట్టి డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. సో డిస్క్ సమస్య, సియాటికా సమస్య ఒకటేనా అంటే ఇక్కడ మనకి ఏ డిస్క్ ఎఫెక్ట్ అయిందనే దాన్ని బట్టి పేరు మారుతుంది. కానీ మనకి నార్మల్గా సియాటికాలో మనకి L4 L5 ఎఫెక్ట్ అయ్యేటప్పుడు ఆ రీజియన్ని బట్టి మనకి అక్కడ పెయిన్, స్టిఫ్నెస్, తిమ్మిలి రావటం, లాస్ ఆఫ్ సెన్సేషన్ ఉండటము, తర్వాత నమ్నెస్ ఎక్కువగా ఉండటం, ఇవన్నీ దాదాపుగా సిమ్టమ్స్ అనేది ఒకటే ఉంటుంది. అదే మనకి మెడ దగ్గర సర్వైకల్లో C1 to C7 ఏది ఎఫెక్ట్ అయినా కూడా అంటే దాదాపుగా ఎక్కువ మందిలో అంటే out of 100% to 70-80% ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ విత్ C4, C5, C6, C7 ఇవి చాలా వరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు మనకి కనిపించే సిమ్టమ్స్ మెడ భాగం దగ్గర కాబట్టి మనకి నెక్ పెయిన్ రావటం, ఆ పెయిన్ కొంచెం మెడ దగ్గర స్టిఫ్నెస్ ఉండటం, అర్లీ మార్నింగ్ లేసినప్పుడు కొంచెం రొటేషన్ ఆఫ్ ద మూమెంట్స్ ఇన్ ద నెక్ రీజన్ అనేది కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉండటం, ఆ పెయిన్ కాస్త కొంచెం షోల్డర్స్కి రేడియేట్ అవుతూ ఉండటం, తర్వాత ఆర్మ్స్, 4 arms అవ్వటం, తర్వాత కొంతవరకు సివియారిటీ పెరుగుతున్న కొద్ది గ్రిప్ లాస్ అవ్వటం, అంటే స్పర్శ కోల్పోయినట్టుగా అనిపడం, కంప్లీట్గా లింబ్ ఉందా లేదా అనే ఒక కైండ్ ఆఫ్ సెన్సేషన్ ఉండటం మనం సర్వైకల్లో చూస్తూ ఉంటాం. ఇది కాకుండా ఇంకా సివియారిటీ వస్తుందంటే నర్వ్ బాగా మల్టిపుల్ లెవెల్లో ప్రెస్ అవుతుంది అంటే మనకి గిడ్డినెస్ ఉండటం, ఆసిపిటల్ హెడేక్ ఉండటం, కూర్చొని లేసిన వెంటనే డిజినెస్ ఉండటం. అంటే డిజినెస్ అనేది చాలా కండిషన్స్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, D డెఫిషియన్సీ, B12 ఉన్నా కూడా నార్మల్ వీక్నెస్ వల్ల కూడా కొంతమందిలో వస్తూ ఉంటుంది. అనిమిక్
కండిషన్స్లో కూడా మనకి కనబడుతూ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం అది డిజీనెస్ దేని వల్ల వస్తుంది, ఈవెన్ బీపీ కండిషన్స్లో కూడా మనకి హై బీపీ ఉన్నా లేకపోతే నార్మల్ అదర్ కండిషన్స్లో కూడా డిజీనెస్ ఉంటుంది. ఎందువల్ల వస్తుందో అనేది కన్క్లూషన్ చేసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ప్రతి డిజీనెస్ ఉందని చెప్పేసి మనకి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటుందని కాదు, వేరే అదర్ ఫ్యాక్టర్స్ అదర్ సిమ్టమ్స్ని కూడా కన్క్లూడ్ చేసిన తర్వాత విల్ డిసైడ్ విత్ సర్వైకలా లేకపోతే అదర్ ఇష్యూస్ ఉందా అని చూస్తాం. సో డిస్క్ సమస్యలు ఎక్కడొచ్చినా కూడా, అంటే ఈ మెడ భాగం నుంచి నడుం భాగం దగ్గర ఎక్కడొచ్చినా కూడా దాదాపుగా అవే ఒక 3-4 సిమ్టమ్స్ అనేది అటు ఇటుగా వేరియేషన్ ఉంటుంది. బట్ పెయిన్ కానీ, పించింగ్ కానీ, ఎలక్ట్రిక్ షాక్ లాంటి పెయిన్ కానీ, తిమ్మిరి కానీ, నమ్నెస్ కానీ ఇవన్నీ దాదాపుగా అన్ని కండిషన్స్లో ఉంటాయి. ఓకే, ఎలా డయాగ్నోస్ చేస్తారంటారు? అంటే మనకి ఇప్పుడు అక్యూట్గా పెయిన్ వచ్చింది అంటే వాళ్ళకి ఏదైనా ఓవర్ ఎగ్జర్షన్ అవ్వటం, అంటే అలవాటు లేని పని చేయటం వల్ల ఆ పని ఎక్కువగా అయిపోవటం వల్ల కొంతమందికి ఒక 1-2-3 డేస్ పెయిన్ ఉండటం, తర్వాత రెస్ట్ తీసుకొని తగ్గిపోవడం. దానికి మనం పెయిన్ కిల్లర్స్ ఇవేమీ వాడాల్సిన అవసరం లేదు, అది అక్యూట్ పెయిన్ తగ్గిపోతుంది రెస్ట్ తీసుకుంటే. బట్ వెరాస్ ఇఫ్ ద పెయిన్ ఈస్ పర్సిస్టింగ్ మోర్ దాన్ 3 వీక్స్ ఉంది, కంటిన్యూస్గా ఉంది అంటే మాత్రం కొన్ని ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. అయినా తగ్గట్లేదు అంటే మాత్రం ఎంఆర్ఐ తీయించుకోవాలి. ఈ మనకి సర్వైకల్ అంటే ఎనీ డిస్క్ ఇష్యూస్కి మనకి నార్మల్గా ఎక్స్రే అనేది పెద్దగా ఫైండింగ్స్ అనేది బయటపడదు. జస్ట్ ఎక్కడ చిన్న ప్రాబ్లం ఉంది, డిజనరేషన్ ఉందా అనేది పైన సూపర్ఫిషియల్గా మాత్రమే తెలుస్తుంది. బట్ వేరాస్ మనం సిటీ కానీ ఎక్కువగా అయితే ఎంఆర్ఐ రాస్తాం. అంటే ఈ స్పైనల్ ఇష్యూస్ ఏమున్నా కూడా, డిస్క్ సమస్యలు ఏమున్నా కూడా మన ఎంఆర్ఐ ఆఫ్ సీస్ పైన, హోల్స్ పైన, లంబార్డ్స్ పైన అనేది మెన్షన్ చేస్తూ ఉంటాం. అవసరం అనుకుంటే హోల్స్ పైన చేసిస్తుంటాం. ఇవి కాకుండా సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్స్, యాంటీ సిసిపి, సిపికే, రుమటైడ్ ఫ్యాక్టర్, ఎస్ఎల్ఈ, ఏఎన్ఈ ఇవన్నీ కూడా ఇఫ్ నీడెడ్ అవసరం అనుకుంటే చేస్తాం. అండ్ కాల్షియం B12 అండ్ D డెఫిషియన్సీస్ ఉందా లేదా అనేది ఆ బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా నేను చెప్పాను కదా SLR టెస్ట్ చేయొచ్చు. వాళ్ళ యొక్క లొకేషన్ ఆఫ్ పెయిన్ని బట్టి కానీ మనకి మ్యాక్సిమం అంటే నార్మల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఏవైతే ఫైండింగ్స్ అనేది పేషెంట్కి చెప్తామో ఈవెన్ ఎంఆర్ఐ తర్వాత కూడా దాదాపుగా అవే ఫైండింగ్స్ అనేది ఉంటుంది. బట్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసము లేకపోతే మాకు కొన్నిసార్లు అర్థం కాకనో లేకపోతే అట్లా కొన్ని కండిషన్స్లో మేము ఎంఆర్ఐ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే, ఈ డిస్క్ సమస్యలు అంటే నడుము నొప్పి అని అంటూ ఉంటారు కదా, మామూలుగా వెనక నొప్పి అంటుంటారు. అలాంటప్పుడు ఇంట్లో హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటారు. వామ్ది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్స్ వచ్చాయి, అవి వాడుతూ ఉంటారు. వేడి నీళ్ళు కాపడం పెట్టుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కొంతవరకు సూతనింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది, అస్సలు లేకుండా ఉండదు. బట్ ఇట్ ఈస్ అ పాసిఫికేషన్ మెథడ్ మాత్రమే. అంటే మనకి పెయిన్ అనేది అప్పుడు మందం మాత్రమే తగ్గుతుంది, కానీ దానివల్ల అన్లెస్ అంటే లోపల ఉన్న ఇష్యూ అనేది క్లియర్ కట్గా అంటే నార్మలైజ్ అవ్వకపోతే మనకి ఈ పెయిన్ అనేది ఎటెస్టేజ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కాకపోతే మైల్డ్ పెయిన్ ఉంటుంది. ఇప్పుడు మనం హీట్ ప్యాక్ పెట్టిన తర్వాత ఆ పెయిన్ కొంచెం మజిల్స్ రిలాక్స్ అవుతాయి కాబట్టి కొంతవరకు రిలాక్సేషన్ అనేది మనకి 1 hour 2 hours డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ కండిషన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఫిజియోథెరపీ చేయించుకున్న ఒక 10-15 రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ అగైన్ ద పెయిన్ విల్ బి రియాకర్స్ అనమాట. సో కాబట్టి లోపల ఉన్న ప్రాబ్లం మీద ఫోకస్ చేయాలి. అది యాజ్ అ హోమియో డాక్టర్గా మేము సర్జరీస్ లేకుండానే లోపల ఉన్న ప్రాబ్లం ఏంటి, ఏ లెవెల్లో ఉంది, ఎంతవరకు దీనికి మెడికేషన్ అవసరం పడుతుంది, ఎక్సర్సైజ్ ఎంత, డైట్ ఏంటి, ఇవన్నీ చెప్పి ప్రాపర్గా చెప్తూ ఉంటాం. సో ప్రతిదానికి సర్జరీలు చేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇనీషియల్ స్టేజ్ నుంచి మనం హోమియో వాడుకుంటే కనుక చక్కని మెడిసిన్స్ ఉన్నాయి. పూర్తిగా తగ్గేటువంటి మెడికేషన్స్ కూడా చాలా వరకు హోమియోపతి ఇప్పుడు అడ్వాన్స్ అయింది కాబట్టి పూర్తిగా కూడా తగ్గుతుంది. బట్ కొన్ని ఫ్యాక్టర్స్లో మేము చెప్తాం ఇంతే తగ్గిస్తాం, మేము ఇంత తగ్గించలేము. ఎందుకంటే ఈవెన్ హోమియోపతి విల్ హ్యావ్ సమ్ లిమిటేషన్స్. అంటే కొన్ని కండిషన్స్ మల్టిపుల్ లెవెల్లో డిస్క్ ఎఫెక్ట్ అయింది అంటే ఈవెన్ మెడిసిన్తో కూడా కాదు. సో అలాంటి కండిషన్స్లో మేము కూడా చెప్తాం ఇంతే చేస్తాం, లేదు సర్జరీకి వెళ్ళండి. బట్ 80% ఆఫ్ ద కేసెస్ మాత్రం ఖచ్చితంగా హోమియోతో తగ్గుతాయని చెప్పాలి. ఓకే, మనం డైలీ లైఫ్లో తినే ఫుడ్ కూడా ఈ డిస్క్ సమస్యలు రావడానికి కారణం అవుతాయంటారా? డైలీ అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం తీసుకునే హెల్దీ హ్యాబిట్స్ అనేది ఎవరైతే మనకి ఈవెన్ ఇప్పుడు 30s నుంచే కొంచెం హెల్దీ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేస్తే మనకి ఈ మిడిల్ ఏజ్లో వచ్చే ఇష్యూస్ కానీ లేకపోతే 40s తర్వాత 45 తర్వాత వచ్చే ఇష్యూస్ అనేది వచ్చినా కూడా అంటే ప్రొలాంగ్ చేయొచ్చు, చేసినా సివియారిటీ అనేది తగ్గించుకోవచ్చు. సో హెల్దీ హ్యాబిట్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. మనం ఎనీ కైండ్ ఆఫ్ ఇలాంటి ఆర్థరైటిస్, స్పైనల్ ఇష్యూస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్కి మాత్రం మనం రెగ్యులర్గా చెప్పే ఫుడ్ వంకాయ తినొద్దు, గోంగూర తినొద్దు, పుల్లగా ఉన్నవి తినొద్దు అని చెప్తూ ఉంటాం. అవి కొంచెం తగ్గించుకోవాలి. అండ్ అన్హైజీనిక్ ఫుడ్స్ అంటే ఏది పడితే అది స్ట్రీట్ ఫుడ్ కానీ అలాంటి ఎక్కువ తీసుకోవటం. తర్వాత బాడీ వెయిట్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి కాబట్టి హై ఫ్యాటీ ఫుడ్ అనేది అవాయిడ్ చేసి, హై క్యాలరిక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసి మోడరేషన్లో అన్ని కార్బ్స్, ఫ్యాట్స్, మినరల్స్ ఎవ్రీథింగ్ సమతుల్యంగా తీసుకుంటూ రెగ్యులర్గా అంటే ఎప్పుడో పెయిన్ వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేసి ఇబ్బంది దాని పడే కంటే
పెయిన్ రాకముందు నుంచి హెల్దీగా ప్రతి ఒక్కరు ఉంటే కనుక ఇలాంటి ఇష్యూస్ని ముందు నుంచే మనం ఖండించవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి BMI అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా లేదా, అంత వాటర్ తీసుకుంటున్నారా లేదా, కరెక్ట్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, వాళ్ళకి బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటివి ఉంటేనే చేస్తున్నారా అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటే, అండ్ పొజిషనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం ఎటు చూసినా రోడ్ అనేది చాలా అప్స్ అండ్ డౌన్స్గా అంతా క్రాక్స్ ఉంది. సో మనకి ఆ పొజిషన్ వల్ల ఏమవుతుంది అంటే ఎక్కి దిగుళ్ళ వల్ల మనకి బోన్స్ డెలికేటెడ్గా ఉండడం వల్లనే ఈ మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. సో అది మనం ఏం చేయలేం కాబట్టి మన వరకు మనం ఎక్సర్సైజ్, పాస్చరింగ్ అండ్ సెడెంటరీ హ్యాబిట్స్కి దూరంగా ఉంటూ హెల్దీ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఏది తినాలో ఏది తినకూడదు అనేది తెలుసుకొని ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసి ఇనీషియల్ స్టేజ్ నుంచి చేస్తే ఖచ్చితంగా దీనికి పరిష్కారం. ఈ సమస్యలకు మెడికేషన్ ఏ విధంగా ఉంటుంది హోమియోకేర్ ఇంటర్నేషనల్? సేమ్ చెప్పాను కదా, అంటే కాన్స్టిట్యూషన్ జీనోమ్ ఫార్ములా బేస్ మీద ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి ప్రాబ్లం ఒకటే అయినా కూడా వీ హ్యావ్ సో మెనీ మెడికేషన్స్, అంటే ఒక 1000 to 1500 మెడిసిన్స్ ఉంటాయి. దానిలో ఆ పేషెంట్కి ఏది కంపోజిషన్ అనేది సూట్ అవుతుంది అనే దాన్ని బట్టి వేస్తాం. కొంతమందికి ఫస్ట్ మంత్ నుంచి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది, కొంతమందికి కొంత టైం తీసుకుంటుంది. చెప్తాం ముందే ఇంత టైం పట్టొచ్చు అని పేషెంట్ విల్లింగ్ ఉన్నాక ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ పెయిన్ తగ్గినాకనే ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం డైట్ కూడా చెప్తాం, ఏది తినాలి ఏది తినకూడదు అనేది. అండ్ చాలామంది ఈ కండిషన్లో చేసే తప్పు కింద పడుకుంటూ ఉంటారు. అది ఖచ్చితంగా పడుకోవద్దని చెప్తాము. హార్డ్ బెడ్ ఉన్న గట్టిగా ఉన్న బెడ్ మీదనే పైననే పడుకోమని చెప్తాము. అట్ ద సేమ్ టైం హెవీగా జంపింగ్స్, స్క్వాట్స్ లాంటి ఎక్సర్సైజ్ కాకుండా ప్రాపర్ వాకింగ్ ఆర్ లైక్ రెగ్యులర్గా మేము ఇచ్చే ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుందని చెప్తాం. మానసిక ఒత్తిడి అనేది ఉండకూడదు, బాగా చల్ల వెదర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలని చెప్తాము. బాగా పుల్లగా ఉన్నవి వంకాయ, గోంగూర ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాము. నాన్ వెజిటేరియన్ అంటే డిపెండ్స్ ఆన్ దర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ ఎంత తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా అన్న వాళ్ళకి నాన్ వెజ్ ఆపమని చెప్తాము. ఒకవేళ నార్మల్గా ఉంది అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ దే కెన్ టేక్ ద నాన్ వెజిటేరియన్ కానీ ప్రోటీన్ డైట్ కానీ తీసుకోవచ్చు. సో వాళ్ళ కండిషన్ని బట్టి బీపీ షుగర్ థైరాయిడ్ ఉందా, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళకి ఎందువల్ల వచ్చిందనే దాన్ని బట్టి పేషెంట్ టు పేషెంట్ ఆ కండిషన్స్ కానీ ఆ ప్రికాషన్స్ కానీ మారడం జరుగుతుంది. ఈ డిస్క్ సమస్యలు అంటే పెయిన్ ఎక్కువగా ఉంటుంది, మరి మీరు ఇచ్చే ట్రీట్మెంట్లో ఆ పెయిన్లెస్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి ఏమైనా? హోమియోలో పెయిన్ కిల్లర్స్ అనేది లేదు. ఈవెన్ చాలామంది అంటే స్టెరాయిడ్స్ ఉన్నాయి, పెయిన్ కిల్లర్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు. మేము పెయిన్ కిల్లర్సే ఇస్తే కనుక పేషెంట్కి ఫస్ట్ డే నుంచి ఇంప్రూవ్మెంట్ రావాలి. కానీ ఏ పేషెంట్ కూడా నాకు ఫస్ట్ డే నుంచే తగ్గిపోయిందని చెప్పి నాట్ ఓన్లీ పెయిన్ కిల్లర్స్ ఆర్ స్టెరాయిడ్స్, హార్మోనల్ పిల్స్ కానీ ఇలాంటివి ఏవి ఉండవు. ఏది ఇచ్చినా కూడా న్యాచురల్ మెడికేషన్ కాబట్టి వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ని బట్టి వేసే ఇచ్చే మెడిసిన్స్. సో ఖచ్చితంగా మేము ముందు చెప్తాం, ఈ 2 రోజులు ఇబ్బంది పడ్డారు, సో మెడిసిన్ వేసిన వెంటనే ఏమి ఇంప్రూవ్మెంట్ అనేది ఇమీడియట్గా ఫస్ట్ మంత్లో కనిపించదు. కాకపోతే యూల్ గెట్ సమ్ రిలీఫ్. ఆ రిలీఫ్కి కాకుండా ఇంకా ఇబ్బంది ఉంది అంటే ఒక డోలో తీసుకోండి పెయిన్కి సంబంధించిన వాటిలో అని చెప్తూ ఉంటాం. డిపెండ్స్ ఆన్ ద కండిషన్ వాళ్ళు మళ్ళీ మాకు ఫోన్ చేయడం జరుగుతుంది, వేసుకోవాలా వద్దా. ఈవెన్ SY సివియర్ మెడికేషన్స్ కూడా ఇస్తాం, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇస్తాం, అవి కూడా పెడతారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.